ఆ వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చుతుందండి, చూడండి, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. మీకైతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పుచ్చకాయ గుజ్జుతో ఫర్టిలైజర్ వల్ల మన మొక్కలకి కలిగే ఉపయోగాలు ఏంటో మనం చూద్దాం. పుచ్చకాయ గుజ్జుతో చేసే ఫర్టిలైజర్ మొక్కలకి న్యాచురల్గా ఉపయోగపడుతుంది. ఇది ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ లాంటిది. మొక్కల గ్రోత్ న్యాచురల్గా పెంచుతుంది. పుచ్చకాయ న్యాచురల్ షుగర్స్ కదండి, దీంట్లో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇవైతే వానపాములకి మంచి ఫుడ్ అండి. మొక్కలు కూడా బాగా పెరుగుతాయండి. నైట్రోజన్ లాంటి పోషకాలు ఉండడం వల్ల ఆకులు పచ్చగా కనిపిస్తాయండి. దీంట్లో పొటాషియం వల్ల పువ్వులు బాగా కాస్తాయండి. ఫర్మెంటేషన్ వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి. మనకి కెమికల్స్తో చేసే ఫర్టిలైజర్స్ అస్సలు అవసరమే ఉండదండి. ఇదైతే పూర్తి న్యాచురల్ కాబట్టి వేసవిలో మొక్కలకి ఎనర్జీ వస్తుందండి. ఎందుకంటే ఇది కూలింగ్ ఫ్రూట్ కాబట్టి అండి. వేసవిలో మొక్కలకి కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. ఫర్మెంటేషన్ ద్రవాన్ని 1 to 10 రేషియోలో కలపాలి. వారంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది. రోజు ఇస్తే మొక్కలకి వేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇందులో ఉన్న న్యాచురల్ న్యూట్రియంట్స్ మొక్కలకి పవర్ అందిస్తాయి. ఫర్మెంటేషన్ వల్ల మొక్కలకి మంచి బ్యాక్టీరియా అందుతుంది. ఇది పూర్తిగా ఆర్గానిక్, కెమికల్స్ అవసరం లేదు. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ చెప్పండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. నా వీడియో చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో మొక్కల గురించి టిప్స్ అయితే చెప్తాను. నాకు తెలిసినవన్నీ. నాకు తెలియకపోతే ఏదైనా కామెంట్లో చెప్పమని నేను అడుగుతాను. మీరు నా వీడియో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మొక్కలకి ఈ వాటర్ అయితే వేస్తే చాలా బాగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. నేను వారానికి ఒక ఫర్టిలైజర్ అయితే తప్పనిసరిగా ఇస్తుంటాను. ఒక్కసారి కూడా నేను మిస్ అవ్వను. ఫ్లవరింగ్ బాగా రావాలంటే మనం అది సమ్మర్లో అయితే మనం ఇంకా బాగా అయితే చూసుకుంటూ ఉండాలి. నెగ్లెక్ట్ చేస్తే ఫ్లవర్ రాకుండా వెళ్ళిపోతుంది. దగ్గర ఎక్కువ శాతం రోజా మొక్కలు ఎక్కువ ఉంటాయండి. దగ్గర ఒక 25 అలా ఎక్కువ, ఒక 25 అలా కుండీల వరకు ఉన్నాయండి. నేను ఎక్కువ మా పాపకి ఇష్టమని, గులాబీలు అంటే ఇష్టమని ఎక్కువ నేనైతే ఈ మొక్కలు అయితే కుండీలో చాలా మొక్కలు అయితే వేసాను. నేను ఈ మధ్యలో 7 వారాల స్వామి వెంకన్న గుడి దగ్గరికి అయితే 7 వారాలు వెళ్దామని మొక్కుకున్నానండి. నేనైతే 2 వారాలు అయితే వెళ్ళాను. 2 వారాలు నాకు నర్సరీ నుంచి మొక్కలైతే నచ్చిన మొక్కలైతే తెచ్చుకున్నాను. ఇంకా 4 వారాలు అయితే వెళ్తానండి. ఈ 4 వారాల్లో కడిబలంకలో నేను నాకు నచ్చిన మొక్కలు ఇంకా వెరైటీస్ ఏమన్నా ఉన్నాయేమో చూసి కొన్ని తెచ్చుకుంటాను. మీకు కూడా వీడియోస్ పెడతాను. మీకు ఏమైనా మొక్కలు ఏమైనా నచ్చితే నాకు చెప్తే ఈ 4 వారాల్లో నేను కూడా మీకు ఏమైనా కావాలితే తెస్తాను. నాకు చెప్పండి. అక్కడ మంచిగా రేట్లు అయితే ఇక్కడ మా ఏరియాలో పోల్చుకుంటే అక్కడైతే రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. నాకైతే వెరైటీ మొక్కలన్నీ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చి కొన్నాను. ముందు వారం కొన్నాను, తర్వాత వారం కూడా కొన్నాను. ఇవన్నీ మొన్న తీసుకున్నావండి. ముందు వారం అయితే 12 మొక్కల దాకా తీసుకున్నాను. తర్వాత వారం 3 అయితే తీసుకున్నానండి. ఇంకా తర్వాత ఇంకేం మొక్కలు కనబడతాయో నేను తీసుకుంటానో చెప్పలేను. అక్కడికి వెళ్ళాక నర్సరీలో అయితే మొత్తం అన్నీ తెచ్చేసుకోవాలనిపిస్తుంది, కానీ కొన్ని మొక్కలు అయితేనే తెచ్చుకో. మా ఇంటి దగ్గర కూడా ప్లేస్ లేదండి. ఉన్నంతలోనే ఎంచుకుని తెచ్చుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా గార్డెనింగ్ వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోల కోసం
మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. మాకు గార్డెనింగ్ లవర్స్ అందరూ నా వీడియోస్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను ఈ మొక్కలు వీడియోలన్నీ తీసి నేను పెంచుకోండి మొక్కల్ని పువ్వులన్నీ చూపించి మీరు కూడా సంతోషపడతారని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. ఎన్నాళ్ళు అవ్వలేదండి, కొత్తగా పెట్టుకున్నాను. సబ్స్క్రైబర్లు అయితే చాలా తక్కువ ఉన్నారు. నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ చేయండి.